మహర్షి జయంతి శుభ సందర్భంలో చేతన విజ్ఞానానికి విశ్వగురువు, ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనంలోకి తీసుకొని వచ్చిన గురువు యొక్క జీవితం మరియు దార్శనికతని గౌరవిస్తున్నాము. మహర్షి మహేష్ యోగి గారు ఒక ప్రగాఢమైన సత్యాన్ని వెల్లడించారు. విశుద్ధ చేతన జీవితానికి ఆధారం అని. మనస్సు దాని అత్యంత లోతైన నిశ్శబ్ద స్థితిలో స్థిరపడినప్పుడు మానవ సామర్థ్యం సహజంగా వికసింపబడుతుంది. స్పష్టత, సృజనాత్మకత, ఆరోగ్యం మరియు సామరస్యం ప్రయత్నం లేకుండా చేకూరుతాయి. భావాతీత ధ్యానం ద్వారా మహర్షి గారు ఒక సరళమైన, సునాయాసమైన పద్ధతిని అందించారు. ఈ పద్ధతి ద్వారా మనస్సు ఉపరితల ఆలోచనా స్థాయికి అతీతమై విశుద్ధ చేతనను అనుభవిస్తుంది. ఇది అన్ని ఆలోచనలకు మరియు మేధాశక్తికి మూలం. ఈ ఆంతరంగిక నిశ్శబ్దం అనేది జీవితం నుంచి ఉపసంహరణ కాదు, శక్తివంతమైన క్రియ మరియు విజయవంతమైన జీవనానికి ఆధారం. వేద విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో మేళవించడం ద్వారా మహర్షి గారు దశాబ్దాల పరిశోధనకు స్ఫూర్తినిచ్చి, భావాతీత ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని, మెదడు పని తీరుని అభివృద్ధి చేస్తుందని, సంపూర్ణ శ్రేయస్సుని అందిస్తుందని నిరూపించారు. అంతర్గత శాంతి నుండి సామరస్య ప్రపంచం ఉద్భవిస్తుందని, వ్యక్తిగత పరివర్తన వలన సమాజమే ఉద్ధరింపబడుతుందని మహర్షి గారు ఊహించారు. నేటికి లక్షలాది మంది ఆయన కృషి వలన ప్రయోజనం పొందుతున్నారు. మహర్షి జయంతి సందర్భంగా మానవాళిని ఆంతరంగిక నిశ్శబ్దం వైపు, లక్ష్య పూరితమైన క్రియ మరియు శాశ్వత శాంతి వైపు నడిపించే దార్శనికతకు మేము అపారమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై గురుదేవ్.